అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదామా? ఏంటండి? మాట తప్పని వారిగా ఉండాలి. ఆమేన్. ఏంటంట? ప్రమాణము చేయగా నష్టము కలిగినను, అంటే మనకు నష్టమైనను. చాలా చక్కని మాట కదా ఉదయకాల సమయంలో. చూడండి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను ఆయనంట మాట తప్పని వాడిగా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నష్టము కలిగినను యథార్థవంతులు, నీతివంతులు, నీతి కలిగిన వారు ఎలా ఉంటారండి? మాట తప్పని వారిగా ఉంటారు. మాట తప్పకూడదు. ప్రభు సన్నిధానంలో ఉన్నవారు అది నష్టము కలిగినను, లేకపోతే అది రివర్స్గా, అంటే మనం ముందుకు వెళ్తున్నప్పుడు, యథార్థంగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని నిబంధనలు మనం చేస్తూ ఉంటాం కొందరితో. అవునా కదా? ప్రయాణమై ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, అంటే ఈ జీవిత ప్రయాణంలో మనం చక్కగా వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకు రివర్స్ అవుతూ ఉంటాయి. అవునా కదా? చాలాసార్లు ఎంతమందికి రివర్స్ అయ్యాయండి? రివర్స్, అన్నీ రివర్సే అయినా పర్లేదు. ఎలా ఉండాలి మనం? మాట తప్పని వారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మాట తప్పని దేవుడై ఉన్నారు కాబట్టి. ఆమేన్. మాట తప్పే వారిమిగా మనం ఎన్నడూ ఉండకూడదు. అది మనకు నష్టమైనను, కష్టమైనను, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ఉన్నను, దేవుని బిడ్డలముగా మనము మాట తప్పని వారిగా ఉండాలి. నీ నష్టాన్ని ఖచ్చితంగా ప్రభు చూస్తారు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అలాంటి వారిగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని గొప్పవారిగా చేస్తారండి. ఆమేన్. మాట తప్పని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అనుసరిస్తూ ఉన్నాం. అది ఏ విషయమైనా మాట తప్పకుండా ముందుకు సాగే వారిగా మనం ముందుము గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి 9వ వచనం, 9వ పాయింట్ చూద్దాం. 5వ వచనం చదవండి బ్రదర్. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. ఈ ప్రకారము చేయుట. చాలు. ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అంటే అది ఏదైనా బదులు, అంటే ఏమంటారు, ఇచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే మనం ఒక్కటి ఇస్తే 2 రావాల మనకి, అంతేనా? ఇదే ఆశించడం అంటే. ఇదే ఇస్తాం కానీ ఇచ్చే పేరు ఉంటుంది, కానీ రిటర్న్ బ్యాక్ ఏముంటుంది? ఆశిస్తూ ఉంటాం. నువ్వు చెయ్యి మంచి, ఆపదలో ఉన్న వారిని ఆదుకో. నీ కష్టంలో ఎవరైనా ఉంటే ఆ కష్టతరమైన పరిస్థితులలో నీవు నిలబడు. ప్రైజ్ ది లార్డ్. నిలబడు, వారికి సహాయకంగా ఉండు. నువ్వు ఇచ్చింది తిరిగి వారు ఇస్తారు. అర్థమవుతుందా? కానీ చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇచ్చామా ఏంటండి, ఇస్తే ఆశ, అంటే నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు రిటర్న్ 10 రూపాయలే మాత్రమే ఆశించు. ఎందుకంటే నీవు ఇచ్చింది ఎంత? 10 రూపాయలు. సహాయము, నువ్వు చేసింది సహాయం. వారి కష్టతరమైన పరిస్థితిలో, నష్టతరమైన పరిస్థితులు బాలేని పరిస్థితిలో నువ్వు నిలబడ్డావు. అందరూ చూస్తూ ఉండొచ్చు నువ్వు నిలబడ్డావని, అందరికీ తెలుసు నువ్వు 10 రూపాయలు ఇచ్చావని. కానీ రిటర్న్ బ్యాక్ నువ్వు ఆశించిందంట ఎంత? 20 రూపాయలు. అర్థమవుతుందా? 10 రూపాయలు ఇచ్చి నువ్వు ఇచ్చింది 10 అయితే నువ్వు ఆశించేది 20 రూపాయలు. ఈ ఆశించింది మనుషులు చూడకపోవచ్చు, కానీ ప్రభు చూస్తూ ఉన్నారు. అందుకని చాలా జాగ్రత్త. అది ఏదైనా కానీ మనము దేన్ని ఆశించని వారిగా ఉండాలి. ఇదిగో నువ్వు 10 రూపాయలు ఇస్తే ఒకానొక సమయంలో ఆ పరిస్థితి నుంచి ఎదుటివారు తప్పించబడి నువ్వు ఇచ్చింది మళ్ళీ నీకు ఇచ్చేస్తారు. అవునా కదా? అది సహాయం చేయడం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అతి కష్టతరమైన పరిస్థితుల్లో నువ్వు ఒకరి కొరకు నిలబడడం. ఆమేన్. చాలా సంతోషం. ఇంకా ఏంటి అంట, 10వ మాట, లంచము పుచ్చుకొన రాదు. హల్లెలూయా. ఏం రాదు? లంచం.
మనము బాగుపడాలని ఎదుటివాడి దగ్గర నుంచి లంచము పుచ్చుకోకూడదు. ఆ వచ్చిన సొమ్ము మనకు, మన పిల్లలకి, మన కుటుంబానికి క్షేమము కాదు. ఆమేన్. పొరుగు వారి దగ్గర నుంచి మనం ఏది ఆశించే వారిగా ఉండాలి. ఆమేన్. వాడు ఇచ్చినా ఏడ్చుకుంటూ ఇస్తాడు, అవునా? శాపనాలు పెట్టిస్తూ ఉంటారు, అవునా? వడ్డీ కట్టేటప్పుడు ఏం చేస్తారండి? తిట్టుకుంటూ ఇస్తూ ఉంటారు, కష్టతరం కాబట్టి. కొద్దిమంది భలే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు. అది పక్కకు పెడితే అవసరతలో ఉన్నప్పుడు లంచాన్ని తీసుకునే వ్యక్తులముగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అది ఏ విషయమైనా, అది డబ్బు విషయమైనా, ఆస్తి అయినా, లేకపోతే ఇంకా ఏదైనా, మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనిషికి ఆశలు ఎక్కువ, ఆశించడం ఎక్కువ, అది మానుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిమిగా మనం ఉండడానికి వీలు లేదు. ఆమేన్. అలాంటి వ్యక్తులముగా మనం ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొన్న ఒక 10 days బ్యాక్ ఒక సహోదరి హఠాత్తుగా మరి వాగ్దానం చెప్తున్నాను అంతే, ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వలేదు. వాగ్దానం చెప్పడం అయిపోయింది. ఒక సిస్టర్ మెయిన్ డోర్లో నుంచి వచ్చారనమాట. ఆమె నేను ఎప్పుడూ చూడలేదు అసలు. ఆమె వచ్చి దగ్గరకు వచ్చారు, మాట్లాడుతున్నమ్మా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అంటే, అమ్మ ఇక్కడే ఈ బోరింగ్ తండాలే, ఇక్కడే మాది అన్నారు. అమ్మ చెప్పండి అనేసి అంటే, అమ్మ నేను వెళ్తూ ఉండగా ఈ దారిలోనే నాకు డబ్బులు దొరికాయి. ఏం దొరికాయి? డబ్బులు దొరికాయి. అయితే ఆ డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అది నాకే దొరికాయి. అయితే ఆ దొరికినవి ఇక్కడికి తీసుకొని రావాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది దేవుని మందిరం కదా, అందుకని తీసుకుని వచ్చాను, అంటే దేవునికి ఇచ్చేద్దామని వచ్చేసాను అనేసి అంది. అది చిన్న విషయమే, కానీ ప్రభువు మెచ్చే విషయం. గట్టిగా చప్పట్లు కొడదామా? అది చిన్నదే, కానీ ఆమెకున్న నీతి చూడండి, ఆమెకున్న యథార్థత చూడండి, ఆమెకున్న కొద్దిమందికి దొరకాయ భలే ఆశిచ్చేస్తారు, అవునా కదా? వెంటనే తీసి ఏం చేస్తారు? దాచేసుకుంటూ ఉంటారు. కానీ తీరా ఆమెను చూస్తే ఆమె అంటే ఆమె ప్రభుని ఎరిగిన మనిషి కాదు. కానీ ఆమె దీన్ని బట్టి చూస్తే ఏంటండి, ఒక మాట అంటారు పెద్దలు, అన్నం మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు ఉడికితే చాలు. అది అంటే దాన్ని బట్టే మనం అంతే కదా, అది ఉడికిందా లేదా మొత్తం అన్నట్లుగా చూస్తూ ఉంటాం, అంతే కదా, ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. దీన్ని బట్టి చూస్తే ఆమె ఎంత యథార్థతవంతురాలో, ఎంత నీతి కలిగిన, ఎంత సత్యము కలిగిన వ్యక్తో అర్థమైందండి. ఆమెను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించాను, ప్రభుని ఎంతగానో మహిమపరిచాను. చూడండి, వెళ్తూ వెళ్తూ ఆ డబ్బులు అక్కడ దొరికితే అది చిన్నదో పెద్దదో ఏదైనా, కానీ ఆమె ఆశించలేదు. చూడండి, దీన్ని బట్టి చూస్తే ఆమెకున్న ఒక మంచి విశేషకరమైన గుణాన్ని మనము చెప్పగలుగుతాం. ఆమెకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయని. ఆమె వెళ్ళింది ఎంతో దూరం వెళ్ళి మళ్ళీ దొరికిన డబ్బుల్ని వెనకాలికి వచ్చి తీసుకొని వచ్చి, ఇది ఎవరిది కాదు, నాది కాదు, ఇది వేరే వాళ్ళది కాదు అంటే అది రోడ్ మీద పడిపోయింది, అందుకనే దేవునికని తీసుకొచ్చానమ్మా, ఇది నాకొద్దు. ప్రైజ్ ది లార్డ్. అదండి బ్రతుకుతే. అంటే ఈ చిన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే అది చిన్నదే, కానీ దాంట్లో చాలా అర్థం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇదిగో ఈ చిన్న చిన్నవే ప్రభు అన్నీ చూస్తూ ఉంటారండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ చిన్నవే మనము దీవించబడడానికి కారణం అవుతుంది, ఈ చిన్నవే మనము హెచ్చింపబడడానికి కారణం అవుతుంది. ఇవి చిన్నవే. ఈ చిన్న వాటిని ప్రభు ఏం చేస్తారంటే చూస్తూ మనకు రావాల్సిన దీవెనలు ప్రభు ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుడు అన్నారు, కొంచెములో నమ్మకంగా ఉండండి. ఆమేన్. అంతేనా? దీంట్లో ఉంటే మీరు అన్నిట్లో పాస్ అయినట్టే. కొంచెంలో కొంచెంలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. నిజంగా ఆ కొద్దిగా నమ్మకంలో ఉంటే చాలండి, దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన విపత్తులో ఉన్నా, ఎలాంటి
మరి దాంట్లో ఉన్న మనం ఎప్పుడు కూడా ఇదిగో ఈ 10 లక్షణాలు కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.